హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వినాయక చవితి అందరూ చక్కగా చేసుకున్నారు కదా? మీ అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలండి. మీరు మనసులో తలపెట్టుకున్న ప్రతి మంచి కార్యాలు కూడా దిగ్విజయంగా జరగాలని, అన్ని శుభాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి మనం ఏమేమి నైవేద్యాలు చేసామో చూసేద్దాం రండి. ముందుగా క్షీరాన్నం చేస్తున్నాననమాట. సగ్గుబియ్యాన్ని విడిగా నానబెట్టుకుని, పాలు మరిగిన తర్వాత బియ్యం వేసుకుని, అన్నం బాగా ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలనమాట. ఆల్రెడీ నానబెట్టి ఉంచుతాం కాబట్టి సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి. మీరు నానబెట్టకుండా వేస్తే అస్సలు ఉడకవన్నమాట. ఆ తర్వాత నేతిలో కొంచెం సేమియా పలుకులు వేయించుకుని అవి కూడా అందులో కలిపేసుకుంటాము. ఈ రకంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుని అప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి మనం బెల్లాన్ని వేయకూడదు. స్టవ్ ఆపేయాలి. ఫ్లేమ్ ఆపేసుకుని వెంటనే కూడా వేయొద్దు. ఒక క్షణం గరిటెతో అటు ఇటు తిప్పి ఆ హీట్ కొంచెం పోయిన తర్వాత మనం బెల్లాన్ని వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. క్షీరాన్నం చక్కగా వస్తుందన్నమాట. అమృతంలా ఉంటుందన్నమాట. భగవంతునికి నివేదన చేసేది కదా, అంత రుచి వస్తుందన్నమాట అండి దానికి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కోరిని అందులో వేసుకుని స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. కోరినప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి కదా, అవి కూడా కరిగిపోతాయి అన్నమాట ఈ వేడికి. కలర్ చూసుకుని మనం తీపి సరిపోతుంది అని మనకు అంచనా తెలుస్తుంది కదా, చాలాసార్లు చేసి ఉంటాం కాబట్టి అలా చేసుకోవచ్చు. ఎందుకంటే దేవునికి నైవేద్యంగా పెట్టేవి ఏది కూడా ముందు మనం టేస్ట్ చూడకూడదండి. ఎలా ఉన్నా సరే అలాగే నివేదన చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను కొద్దిగా పంచదార కూడా వేస్తున్నాను. ఎందుకంటే బెల్లం తెల్లగా ఉంది, ఆ కలర్ చూస్తే మరీ ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి కొంచెం పంచదార కూడా వేశాను. 4 యాలక్కాయలు కూడా పొడి చేసి వేసాను అనమాట. క్షీరాన్నం అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పులిహోర. కుక్కర్లోని బియ్యాన్ని పెట్టేశాను. ఆ తర్వాత అది రెడీ అయిపోయాక అందులో నిమ్మకాయ కోసి రసాన్ని, పసుపుని, సాల్ట్ కలిపేశాను అనమాట. పైకి గ్రీన్ కలర్లో ఉన్న లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చాలా అంటే చాలా రసం వస్తుందండి ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళు ఇచ్చారనమాట అవి. నెక్స్ట్ ఇలా పోపు చేసేసి ఆ పోపు కలిపేశాను అనమాట. పోపులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. చింతపండు పులుసు పెడితే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కదా, నాకు ప్రొద్దుటే అవ్వదు అని చెప్పేసి నేను ఇలాగ నిమ్మకాయతో తయారు చేశాను పులిహోర. మనకి సమయం సరిపోదు కదా అని చెప్పేసి ముందు రోజు అది ఉడకపెట్టుకుని చింతపండు కలుపుకోకూడదండి. ఎందుకంటే ఇది దేవునికి నైవేద్యం పెట్టేది కదా, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలన్నమాట. అందుకోసం ఇది ఇలా చేశాను. నెక్స్ట్ ఏంటి మనకి వినాయకుడికి ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏంటండి, ఇష్టమైన ప్రసాదం ఏంటంటే ఉండ్రాళ్ళు అనమాట. వాటి కోసం నేను ఏం చేశానంటే ఒక 2 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టాను. తర్వాత నీళ్లు లేకుండా దాన్ని బాగా వార్చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పిండి చేశాను అనమాట. మిక్సీ పట్టేశాను. ఆ పిండికి నూకలా ఉన్న బాగానే ఉంటుందండి. రెండవ రేకు జల్లెడ వేసి జల్లించేసుకుని అందులో కొంచెం బెల్లం, ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్ళులో ఈ పిండి పెట్టుకుని మనం ఉండలు చేసుకుని ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి పట్టించేసుకోవచ్చు. ఇందులో పూర్ణం పెట్టుకోవచ్చండి. మధ్యలో మీకు ఇష్టమైతే కజ్జికాయలు చేసుకోవచ్చు, మధ్యలో బెల్లం ముక్కలు పెట్టుకోవచ్చు. కానీ వినాయకుడికి మాత్రం చప్పటి కుడుములే పెడతాము. నెక్స్ట్ గారెలు అనమాట. చిన్నప్పుడైతే మా అమ్మగారు కుడుముల్లో పూర్ణం పెట్టేవారు, కజ్జికాయలు చేసేవారు. ఒక్కొక్క దాంట్లో బెల్లం ముక్కలు అవి పెట్టేవారు అనమాట. మేము ఇష్టపడతామని రకరకాలుగా చేసేవారు. ఆ కుడుములనే 4, 5 రకాలుగా చేసేవారు అనమాట. మాకు ఇష్టమైన పండుగల్లో ఈ వినాయక చవితి పండుగ కూడా ఒకటే. బాగా ఇష్టమైన పండుగ అనమాట అండి. ఎందుకంటే బుక్స్ అవి పెట్టుకుని వాటికి పసుపది రాసుకుని పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళం అనమాట. విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు కలగకుండా మన చదువులు సక్రమంగా సాగుతాయని చెప్పేసి అలా బుక్స్ అవి పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. మనం ఏ మంచి పని తలపెట్టినా కూడా విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు కలగకుండా మనల్ని విజయం వైపే నడిపిస్తాడండి. తప్పకుండా మీరందరూ కూడా విఘ్నేశ్వరుని ప్రార్థించండి. పసుపు విఘ్నేశ్వరుడు ముఖ్య పాత్ర వహిస్తాడండి. ప్రతి పూజలో కూడా ముందుగా పసుపు విఘ్నేశ్వరుని మనం చేసుకుంటాం. మా కార్తీబాబు చూసారా, పూజ చేసేసుకున్నాడు. మహాభక్తుడు అనమాట వీడు చిన్నప్పటి నుంచిను. మనం ఏం చేస్తే అది మన వెంట చేసేస్తూ ఉంటాడనమాట. గోవింద 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 అంటూ ఉంటాడు. ఇలా మా అమ్మాయి ఇంట్లోవి
మా అబ్బాయి ఇంట్లోవి కూడా దేవుణ్ణి నేను ఇందులో చేర్చేసాను అనమాట. చూసారు కదా మా పూజ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.